డాక్టర్ హరీష్, రోబోటిక్ జాయింట్ నీ రీప్లేస్మెంట్ సర్జన్, శ్రీకర హాస్పిటల్స్, విజయవాడ. నేను ఈరోజు మీకు ఈ నీ రీప్లేస్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్ గా. మామూలుగా ఆర్థరైటిస్ వచ్చిన పేషెంట్స్ కి మనం రీప్లేస్మెంట్ సర్జరీ అడ్వైస్ చేస్తాము. అసలు ఆర్థరైటిస్ ఏంటి అంటే మన మోకాలు ఇట్లాగా గుజ్జు ఉంటుందండి. ఈ గుజ్జు అరిగిపోయిన తర్వాత ఆ కింద ఉన్న బోన్ ఎక్స్పోజ్ అయిపోయి ఒకదానికి ఒకటి రాసుకుంటుంది. దాన్ని మనం ఆర్థరైటిస్ అంటాం. ఆర్థరైటిస్ అనేది ఏ జాయింట్ లో అన్నా జరగచ్చు. యూజువల్ గా ఎక్కువగా మోకాల్లో చూస్తూ ఉంటాం. దానికి కారణాలు వచ్చేసరికి యూజువల్ గా వయసు పైబడిన వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దాన్ని ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. అది కాకుండా ఇంకా కీలవాతం ఉన్న వాళ్ళలో చూస్తాము, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళలో. ఇంకా ఏంటంటే జాయింట్ దగ్గర దెబ్బ తగిలినప్పుడు ఆ గుజ్జు డ్యామేజ్ అవ్వడం వల్ల తొందరగా మోకాలు అరిగిపోవడం, రొమాటిక్ ఆర్థరైటిస్ అంటాము. ఇవి యూజువల్ గా ఈ ఆర్థరైటిస్ కారణాలు. ఈ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మీకుండే లక్షణాలు ఏంటంటే కింద కూర్చున్నప్పుడు పైకి లేవలేము, నొప్పి వల్ల ఏదైనా సపోర్ట్ తో లేవాలి. ఇంకా మెట్లెక్కి దిగినప్పుడు కానీ సపోర్ట్ తో మెట్లెక్కి దిగాలి. ఎక్కువసేపు నుంచున్నా కానీ ఎక్కువసేపు నడిచినా కానీ మోకాలు నొప్పులు వచ్చేస్తాయి. సో ఇది యూజువల్ గా మనం చూసే లక్షణాలు, ఆర్థరైటిస్ లక్షణాలు. ఒక 50-60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఇది చూస్తాం. దీంట్లో మనము ఏ స్టేజ్ లో ఉంది తెలుసుకోవాలంటే ఎక్స్రే తీయించాలి. వెయిట్ బేరింగ్ ఎక్స్రే, స్టాండింగ్ ఎక్స్రే తీయిస్తే అది ఏ స్టేజ్ లో, ఈ ఎక్స్రే ద్వారా మనం ఏ స్టేజ్ లో ఉందో తెలుసుకోవచ్చు అండి. యూజువల్ గా ఫస్ట్ సెకండ్ స్టేజెస్ లో మనం మందుల ద్వారా కానీ దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకొని ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ తో మనం ఫస్ట్ సెకండ్ స్టేజెస్ లో అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. థర్డ్ స్టేజ్ వచ్చేసరికి మనం రీసెంట్ గా ఏం చేస్తున్నామంటే PRP ఇంజెక్షన్స్, మన ప్లేట్లెట్ చేసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ప్లేట్లెట్స్ సపరేట్ చేసి ప్లేట్లెట్స్ ప్లాస్మా మనం ఇంజెక్ట్ చేస్తున్నాము. దాని ద్వారా కొంచెం గుజ్జు బలపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ స్టేజ్ తర్వాత ఇంకా ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి మనకి కంప్లీట్ జాయింట్ అయిపోయి ఒక రాసుకుంటా ఉంటుంది, బెండ్ అయిపోతుంది ఒక సైడ్ కి. సో ఇంకా ఆ స్టేజ్ లో ఇంకా సర్జరీ అనేది ఫైనల్ ఆప్షన్. టోటల్ నీ రీప్లేస్మెంట్ అడ్వైస్ చేస్తాం పేషెంట్ కి. టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత మెయిన్ పేషెంట్ అడిగే అవసరం ఫిజియోథెరపీ చేసుకోవాలి. ఫిజియోథెరపీ కంపల్సరీ చేయాలండి. సో ఫిజియోథెరపీ తర్వాత సర్జరీ తర్వాత మెయిన్ ఫిజియోథెరపీ ఉంటుంది. ఒక 3 weeks 4 weeks ఫిజియోథెరపీ చేయించుకుంటే మనకి మూమెంట్ ఎక్కువ, టిష్యూ హీలింగ్ కూడా తొందరగా అవుతుంది. సో పేషెంట్ బ్యాక్ టు నార్మల్ తొందరగా రాగలుగుతుంది. సో ఫిజియోథెరపీ మెయిన్ ఇంపార్టెంట్. సో ఇంకొకటి ఏంటంటే పేషెంట్ కామన్ గా అడిగే క్వశ్చన్స్, ఆపరేషన్ తర్వాత మనం ఏం చేయకూడదు, ఆపరేషన్ తర్వాత ఇది చేయకూడదు ఏం లేదు, అన్ని చేసుకోవచ్చు. అంతకు ముందు నడవడం కానీ మెట్లెక్కి